మనమేమనుకుంటామంటే పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన మన యొక్క డ్రీమ్స్ ఏంటంటే అమ్మ అక్కడ ఏ బాధ ఉండదో ఏ గొడవ ఉండదో హాయిగా దేవునితో ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. ఒక్కటైతే వాస్తవం, భూమి మీద సంఘంలో ఇక్కడ అధికారం ఎవరిదే? క్రీస్తుది అధికారం. క్రీస్తు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. మనం భౌతిక సంబంధమైన చావులో నుండి జీవంలోనికి వచ్చేసాం. ఇక్కడ ఏదైతే ఆనందం ఉందో పరలోకంలో అదే ఆనందం. ఈ శరీరం ఒకటే మారుతుంది. ఏ శరీరం? యేసుక్రీస్తు ఎలాంటి శరీరాన్ని ధరించాడో మహిమా శరీరాన్ని, అలాంటి శరీరాన్ని ధరించుకుంటాం మనం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఈ సంఘంలో ఉండి ఎంత ఆనందం పడుతున్నామో ఇహ సంబంధమైన దాని నుండి ఎక్కడైతే ఇదే అక్కడ ఉంటుంది. ఇక్కడ కొత్తగా అక్కడ ఏం కాదు. అంటే ఇక్కడ శరీర సంబంధమైన శ్రమలు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇన్ని ఉన్నా నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నావో ఇంతకు మించిన ఆనందం అక్కడ ఉంటుంది. ఎందుకంటే నీకు జీవకిరీటం ఇవ్వాలి కదా. అర్థమైందండి? మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సింది దేనికి ఎక్కడ నేర్చుకోవాలి? సంఘమే నేర్పించేది.